కొందరుంటారు ఎక్కడ ఏమైనా ఆళ్ళకే మొదలు తెలుస్తుంది. ఎవ్వలకు తెలియని ముచ్చట్లు కూడా ఆళ్ళకే తెలుస్తాయి. అవతల పక్కున్నోళ్ళతోని వీళ్ళకు దోస్తానుంటుందో లేకపోతే వీళ్ళ మనుషులు అక్కడ ఉంటారో సమజైతలేదు. మరి వీళ్ళే వాళ్ళ మనుషులు అనేది కూడా తెలుస్తలేదు. ఏందో ఏమో పోండ్రి, రాజకీయం అంతా ఆగమాగం ఉన్నది. వానొచ్చినప్పుడు గాలి దుమారం వస్తుంది. సర్కారోళ్ళ తప్పులు బయటపడ్డప్పుడు పక్క పార్టీల గురించి ముచ్చట్లు బయటకు వస్తాయి అన్నట్టే నడుస్తున్నది తెలంగాణలో రాజకీయం. ఢిల్లీకి పోయిన రేవంత్ సారు అక్కడ టీవీలు పేపర్లతోని మాట్లాడుకుంటా ఓ ముచ్చట చెప్పిండు. కారు పార్టీని తీసుకుపోయి పువ్వు పార్టీలా కలుపుతున్నారన్నాడు. కేసీఆర్ సారు గవర్నర్ అవుతున్నాడట. కేటీఆర్ సార్ కు కేంద్ర మంత్రి కొలువు, కవితక్కకు బెయిల్ వస్తుందట. హరీష్ రావుకు అసెంబ్లీలో ప్రతిపక్షం లీడరు కొలువిస్తారట. ఈ ముచ్చట అయినాక నవ్వాలో ఏడవాలో సమజైతలేదు. ఎమ్మెల్యే కొలువు చేస్తున్న కేటీఆర్ సారు కేంద్రంలో మంత్రి ఎట్లయితాడో కూడా రేవంత్ సార్ చెప్తే మంచిగుండేది. సార్ మాట చూసినాక ఆయన గురించి బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో రాసే రాతలు నిజమే అనిపిస్తున్నది. కానీ మొన్నటిదాకా ఇదే ముచ్చట మీద అలా టీవీలు యూట్యూబ్ ఛానళ్లలో వార్తలు రాయించిండ్రు. కానీ అదేం లేదని అటు బీజేపీ వాళ్ళు ఇటు కారు పార్టీలు చెప్పిండ్రు. అయినా గాని మళ్ళీ పారి అదే ముచ్చట ముంగటేసిండు సారు. కానీ ఇట్లా వేసడానికి కూడా మతలం ఉన్నదని అంటున్నారు. రైతులందరికీ లోన్లు మాఫీ చేసినామని చెప్పుకున్నారు కదా, కానీ సగం మందికి కూడా మాఫీ కాకపాయే. దీంతో అందరూ సర్కారు మీద గరమైతున్నారు. ఎంత పబ్లిసిటీ చేసుకున్నా ఉపయోగం లేకుండా పోతున్నది. తప్పు బయటపడ్డది. మరి దాన్ని ఎట్లనన్నా తొవ్వదప్పియాలి కదా. అందుకే ఢిల్లీలో కూర్చొని ఇసొంటి ముచ్చట్లు చెప్తున్నాడని అంటున్నారు. ఇంకో గమ్మతి ముచ్చట ఏందంటే కవితక్కకు బెయిల్ కోసం బీజేపీలో కలుస్తున్నారని సారు అంటున్నాడు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీతోని దోస్తానాలున్న షీపూర్ పార్టీ లీడరు సిసోడియా సార్కు అదే కేసులో మొన్న బెయిల్ వచ్చింది. బీజేపీలో ఏం విలీనం చేస్తే బెయిల్ ఇచ్చిండ్రు సారు? వాళ్ళ పార్టీని విలీనం చేసిండ్రా? పొత్తులున్నారు కాబట్టి మీ పార్టీని విలీనం చేసిండ్రా అని పబ్లిక్ అడుగుతున్నారు. అట్లనే ఈ లోపడి ముచ్చట్లు మీకు ఎవరు చెప్పిండ్రు? మీ బడే బాయ్ చెప్పిండా? బీజేపీలో ఉన్న మీ పాత దోస్తులు చెప్పిండ్రా అని కూడా అడుగుతున్నారు.